చప్పట్లు. తెలుసా, నేను యేసే బిడ్డనని చెప్తున్నారు. డౌటా? ఎవరికైనా సందేహం ఉందా? నన్ను యేసే తన రక్తం చేత కొన్నాడు అన్నవారు ఉన్నారా? యేసు రక్తమే జయమని చెప్తారా? యేసు రక్తమే జయమని చెప్తారా? When you know what your identity is in Christ is, no enemy can touch you. Do you believe that? మీరు యేసులో, దేవుల్లో మీరు ఏమై ఉన్నారో గుర్తిస్తే, మీరు గుర్తించినప్పుడే వాడు మీతో ఆటలాడుతూ ఉంటాడు కదా. ఎంతమంది చెప్తారు, నేను యేసే రక్తం చేత కడగబడ్డాను, కొనబడ్డాను, నేను యేసే సొత్తుని, నేను యేసే కుమారుని, కుమార్తెను అన్నవారు ఉన్నారా? అయితే ఈసారి మీరు ధైర్యంగా చెప్పండి, నన్ను కన్నా తండ్రి, నన్ను కొన్న తండ్రి, రక్తం ఇచ్చి చిన్న చిన్న గొర్రె పిల్లలము
స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. మీ పక్కనున్న వారిని చూసి చెప్పండి, నా యేసయ్య చాలా మంచివాడని చెప్తారా? మీ పక్కనున్న వారికి చూసి చెప్పండి, నా యేసయ్య మంచివాడు, నా యేసయ్య మంచివాడు. టెల్ ఇట్, టెల్ ఇట్, టెల్ ఇట్. మై గాడ్ ఇస్ సూపర్. ఇస్ యువర్ గాడ్ సూపర్? చెప్పండి, నా యేసయ్య సూపర్. హిస్ ఎ సూపర్ గాడ్. చాలా చాలా
దేవుడు నా జీవితంలో మంచి కార్యాలు చేశాడు. అపవాది తెచ్చిన కీడులని కూడా దేవుడు తుడిచివేసి నా జీవితంలో అది మేలుగా మార్చాడు. హల్లెలూయా. పొద్దుట చెప్తూ వచ్చానండి, ఈరోజు మనుషులు మనం చేసిన తప్పు కార్యాలు గతంలో 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు మొన్న అవన్నీ చేసినవన్నీ మరలా గుర్తు చేస్తూ ఉంటాను. అప్పుడు చేస్తావు. కానీ నా దేవుడు ఎంత మంచోడు తెలుసా అండి. మన దేవుడు ఎంత మంచోడు. ఒక్కసారి తుడిచేస్తాడంటే మళ్ళీ అది జ్ఞాపకానికి తీసుకురావడంట. ఆయన మంచి దేవుడు, అవకాశాలు ఇచ్చే దేవుడు, తరుణాలు ఇచ్చే దేవుడు. నువ్వు చేసావు నేను నేరారోపణ ఈరోజు మనుషులు చూడండి, ఎప్పుడు చూసినా చేసావు తప్పు చేస్తావు, నువ్వు ఇక్కడ భ్రష్టుడివి నువ్వు పాపాత్ముడివి అని అంటారు. కానీ